హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతిమహేందర్వర్ల్డ్. నేను మీ స్వాతి. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసుకునే గోధుమ రవ్వ కాకుండా ఇంకా కొంచెం హెల్తీగా చేసుకుందామండి. ఉప్మాని వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కొంచెం తిన్నా కానీ మనకి కడుపు నిండిపోతుందండి, అందుకని చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. ముందే స్టవ్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత పల్లీలు, శనగపప్పు వేసుకొని ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఇందులోకి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకొని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని చక్కగా మగ్గనివ్వండి. ఇవి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని తగినన్ని వాటర్ పోసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోండి. ఈ వాటర్ చక్కగా ఇలా మరిగిపోయిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోధుమ రవ్వను చక్కగా ఉడికించుకోండి. ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది.